శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, గురువారం. ఈరోజు తిథి అష్టమి, రాత్రి 1:04 వరకు. నక్షత్రం రేవతి, ఉదయం 8:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:20 నుండి 11:04 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:46 నుండి 3:30 వరకు. ఈరోజు వర్జ్యం తెల్లవారుజామున 3:29 నుండి 5 గంటల వరకు. అమృత గడియలు ఉదయం 7:44 వరకు కొనసాగుతాయి. అంటే ముందు రోజు మనకి అమృత గడియలు తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. అది ఈరోజు గురువారంతో ఉదయం 7:44 వరకు కొనసాగాయి. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. దే దో చాచి రేవతి. ఇది ఎక్కువ దూరంలో ఉండేటువంటి నక్షత్రం. 27 నక్షత్రాల్లో చివరి నక్షత్రం కనుక మనకు కొంచెం దూరంగా ఉంటుంది కనుక తక్కువగా కనిపిస్తుంది ఈ నక్షత్రం. రేవతి నక్షత్రం చంద్రతార. ఎలా ఉంటుంది అంటే చాప ఏ ఆకృతిలో ఉంటుందో ఆ ఆకృతిలో ఉండి 3 తారల సమూహంతో రక్తవర్ణంలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం. ఈ నక్షత్రంలో అభిమన్యుడు జన్మించాడు. అంత గొప్ప నక్షత్రం ఇది. అంటే ఆయన గొప్ప వ్యక్తి కనుక మనం ఆ నక్షత్రానికి కూడా మన గొప్పది అని చెప్పుకోవాలి. ఇక పూష అనేటువంటి నామంతో సూర్యుడిని ఆరాధించాలి. పక్షి మయూర పక్షి. మయూరం అంటే నెమలి. నెమలిని చూసి నమస్కరిస్తే వీరికి కలిసి వస్తుంది. అలాగే వీరికి కలిసి వచ్చేటటువంటి వృక్షం ఏంటి అంటే మధుక వృక్షం, ఇప్ప చెట్టు. ఇప్ప చెట్టుని చూసి నమస్కరించిన లేదా మంచి ప్రదేశాల్లో నాటిన ఇప్ప పూల చెట్టుని చక్కగా మనకి మంచి ఫలితాలని పొందగలుగుతాం. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి అక్షరం అకారాక్షర స్వరంతో ఏదైనా జపాన్ని చేసుకుంటే శుభం చేకూరుతుంది. అన్ని దిక్కులకి ప్రయాణం మంచిదే కనుక సర్వదిక్కులకు ప్రయాణం చేయవచ్చు. ఈరోజు మనం ఇక ఆరాధించినటువంటి నామం సూర్యుడు నీ పూష అనేటువంటి నామంతో సూర్యారాధన చేసుకుందాం. అలాగే గురువారం రాముల వారికి కూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు కనుక రాముని ఆరాధన చేసుకొని సకల శుభాల్ని పొందుదాం. శుభం భూయాత్.